బ్రో ఏంటి సాహసం చేస్తున్నాను. ఏం స్టెప్స్ బ్రో ఇది? ఫస్ట్ రోజు ఇంత కష్టమైన స్టెప్స్ చెప్తే సెకండ్ రోజు రావాలా వద్దా? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 82 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, అనుకున్నట్టుగా చెప్పా కదా మార్నింగ్ జిమ్కి వస్తానని, 6ంటికి వస్తానని చెప్పా కదా, కానీ 11 అయింది అనమాట. లేట్గా లేచాం. నైట్ పడుకునేసరికి 5 అయింది. సో నిద్ర రాలేదు నైట్ కూడా. కానీ వాళ్ళైతే ఫుల్ వర్కౌట్లు చేసి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, స్విమ్మింగ్ చేసి అలసిపోయి అయితే పడుకుంటా. ఇవాళ ఇప్పుడు జిమ్కి వచ్చేసాము వర్కౌట్లు చేయడానికి. కాసేపు లైట్ వర్కౌట్లు చేసి కొంచెం కాసేపు రన్నింగ్ చేస్తా. మాల్ కూడా వచ్చారు, స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో వెనకాల చెప్తున్నా కదా బ్రో, ఇది చెప్పేస్తా. సో గైస్, ఇప్పుడు వర్కౌట్లు చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి స్క్రీన్ ప్లే రాయాలి. కాసేపు స్క్రీన్ ప్లేను ఒక స్క్రిప్ట్ ఆలోచించాలి. ఆ 2 కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్విమ్మింగ్ వెళ్దాం. ఓకేనా? అందరు రెడీగా ఉండండి, వాళ్ళైతే అలసిపోవాల్సింది. ఓకేనా? కమాన్. ఏంటి వాకింగా రన్నింగా? రన్నింగ్ ఎందుకు చేస్తున్నా రన్నింగ్? ఇష్టం. నాలా వాకింగ్ చేయ బ్రో. చూడండి గైస్, నేను వాకింగ్ చేస్తున్నాను. మనోడు మాత్రం రన్నింగ్ చేస్తా అంటున్నాడు. ఫస్ట్ రోజు వినట్లేదు. జంక్ ఫుడ్లు బాగా తింటున్నాడు. మీ కంప్లైంట్. ఓకే గైస్, సరే బ్రో. ఎన్ని రోజుల తర్వాత చేస్తున్నావు రన్నింగ్? 15 days. 15 డేసా? ఎందుకు ఇచ్చావు బ్రో 2 రోజులు గ్యాప్? సరే అయితే నేను కూడా ఇస్తా, వచ్చింది. గైస్, జిమ్ దగ్గర నుంచి వచ్చేసాను ఇంటికి రిటర్న్. ఇప్పుడైతే కాసేపు స్క్రీన్ ప్లే రాయడానికి కూర్చుంటున్నా. అండ్ మా ఫ్యామిలీ ఛానల్లో ఒక వీడియో అయితే వేద్దామని చెప్పింది మా ఆవిడ. ఇవాళ షూట్ చేద్దామని చెప్పింది. సరే అడుగుదాం, ఆ షూట్ ఎప్పటికల్లా ఇది. ఎందుకంటే నేను మళ్ళీ 5ంటికి మన స్వరూప్ బ్రో దగ్గరికి వెళ్ళాలన్నమాట డ్యాన్స్ ప్రాక్టీస్కి. డ్యాన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళాలి. ఇవాళ ఫుల్ ఎక్సర్సైజ్లు అయితే ఉంటాయి. ఎందుకంటే నైట్ తొందరగా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ 6ంటికి లేగాలి. సో నిన్న నైట్ అయితే నేను మరీ ఘోరం 5కి పడుకున్నాను అనమాట. 5కి పడుకొని ఎలాగోలా 10ంటికి లేచా, 10:30కి లేచి ఇంకా టైం వేస్ట్ ఎందుకని వెంటనే లేచి జిమ్కి వెళ్ళిపోయా. 1 అవర్ జిమ్ చేసా. తర్వాత ఇప్పుడైతే స్క్రీన్ ప్లే రాయడానికి కూర్చుంటున్నా. ఒక కంటెంట్ ఆలోచిస్తున్నా ఇప్పుడు కూర్చొని. ఏం తట్టలేదు, కాసేపు చూస్తా. రాకపోతే 1 అవర్ కూర్చొని స్క్రీన్ ప్లే రాసుకుంటా. ఈ మధ్యలో వీళ్ళ షూట్ ఏమైనా జరిగిద్దామని చూద్దాం. జరిగితే కనుక ఆ షూట్ కంప్లీట్ చేసుకొని అటు వెళ్దాం. అడుగుదాం ఎక్కడి దాకా వచ్చిందో వర్క్. హలో, షూట్ ఉందా కన్ఫామ్గా? ఏమన్నారా? అశ్వ షూట్ ఉందా? షూట్ ఉందా? వెళ్ళే, నాకు టైం లేదు మరి. తొందరగా నేను లేట్గా చేస్తే అవ్వలేదు. ఇవాళ నేనే హెల్ప్ చేయను, నువ్వే చేసుకోవాలి వీడియో. ఓకేనా? చేసుకుంటావా? హెల్ప్ చేయాలా? నేనే చేసుకుంటా. కన్ఫామా? షూర్? సరే చూద్దాం. అయితే ఇవాళ నేను హెల్ప్ చేయను, నువ్వే డైరెక్ట్ చేసుకుంటావు అనమాట. రేపు పడిద్దా వీడియో? నువ్వేం చెప్తే అది చేస్తా వీడియోలో. జస్ట్ నా క్యారెక్టర్ చెప్పు, నేను వచ్చి యాక్ట్ చేసుకుని వెళ్ళిపోతా. నువ్వే డైరెక్షన్ ఇవ్వాల ఆ వీడియోకి. ఓకేనా? చేసుకుంటావా డైరెక్షన్? నువ్వే చేసుకోవాలి, నాకు తెలీదు. సో గైస్, ఈ వీడియో అయితే తనే డైరెక్ట్ చేసుకునేది. ఎలా తీసిద్దో చూద్దాం వీడియో. సో ఎప్పుడు నేనే హెల్ప్ చేయడం అయిపోతుంది, కంటెంట్ చెప్పడం అది కూడా. ఈసారి కంటెంట్ అనేది చెప్పింది, కొంచెం డెవలప్ చేశా. బట్ నువ్వే ఎలా తీసుకో చూద్దాం అని చెప్పా. స్కిల్స్ పెరగాలి, వీడియో మేకింగ్ స్కిల్స్ కూడా పెరగాలి. ఓన్గా చేస్తేనే పెరిగిద్ది అనమాట. సో ఇవాళకి వదిలేస్తా, చూస్తాం ఎలా చేసిద్దు. సో గైస్, వీడియో స్టార్ట్ అయిపోయింది. మొత్తం అసలు వంటగదిని నీట్గా పెట్టరన్నమాట ఇల్లు. ఈ వీడియో కోసం చూడండి ఎంత డర్టీగా ఉందో. సో ఈ వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి నీట్గా పెడుతున్నారు వీడియో కోసం. అంతేనా? అంతే కదా? నీట్గానే ఉంటుంది. లేదు గైస్, అసలు నీట్గా ఉండదు అనమాట. వీడియో షూట్ ఉన్నప్పుడు నువ్వు మార్నింగే చేసుకోవాలి మొత్తం క్లీన్. ఇప్పుడు వీడియో స్టార్ట్ అయిపోయిన తర్వాత నా అసలు టైం ఉండదు, వేరే వర్క్స్ ఉంటాయి మనకి. అయితే ఇప్పుడు తొందరగా తినే డైరెక్ట్ చేస్తుంది, సీన్లు చెప్తుంది ఎలా చేయాలో. జస్ట్ నేను కెమెరామ్యాన్ అనమాట ఇప్పుడు. అంతేనా? డైరెక్టరా నువ్వు? డైరెక్టర్ నేను. ఏది మీ మెయిన్ హీరోయిన్? ఏది హీరోయిన్ ఏం చేస్తుంది చూపిస్తావు ఒక నిమిషం. సూట్
షూట్ అషు అషు వీడియో యాక్టింగ్ ఏవా అషు ఎవరి గోల వాళ్ళదిలాగా ఉంది ఇక్కడ. సో తనేమో ఫోన్ చూసుకుంటూ కూర్చుంది, ఏమో క్లీన్ చేసుకుంటూ కూర్చుంది. ఇంకా నాకేమో వర్క్ ఉంది స్క్రీన్ రైటింగ్, అది స్క్రీన్ ప్లేది చూస్తా ఇప్పుడు. అయితే ఈ వీడియో షూట్ తొందరగా అయిపోతే కూర్చుంటా, లేకపోతే ఇంకా రేపు షూట్స్ నా వీడియో ఒక షూట్ ఉంటుంది, ఆ షూట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుల్ డే కూర్చుంటా. ఏం వండుతున్నావు? సో గైస్ ఇది వీడియో కోసం అనమాట. అదేంటి చూపి ప్యాకెట్, పొటాటో, ఇది స్నాక్స్ కోసం అనమాట. జస్ట్ వీడియో కోసం వండుతున్నాం అనమాట. అలాగే తింటాం అనుకోండి, అది వేరే విషయం. పారేస్తారా వీడియో కోసం అంటున్నావు అంటారేమో. ఇది జంక్ ఫుడ్, మీకు ఎలా ఉండేది? నేను తినకూడదు వాళ్ళ నుంచి. ఓ షిట్ మ్యాన్, ఇవన్నీ ఐఎమ్ ఆన్ డైట్ సో ఐ కాంట్ టేక్ దిస్. ఓకే నో ప్రాబ్లం. ఇవాళ రేపటి నుంచి డైట్ ఫాలో చేస్తా, ఇవాళ నుంచి తినేస్తా. వద్దంట. ఓకే చెప్పు ఏంటి వీడియో గురించి? నువ్వేనా డైరెక్ట్ చేసేది? బాగా చేస్తున్నావా? ఫేమస్ అయిపోతాయి ఈ వీడియోతో. ఎందుకు ఫేమస్ అవుతావు? నేను మంచిగా తీయాలిగా. ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు. ఒక పావు గంటలో ఎంతసేపు పట్టింది ఇంకా వీడియో చెప్పు. నేను వెళ్ళాలి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:30 అయిపోయింది. 5 కల్లా. 5 కల్లా ఇద్దా ఫాస్ట్గా కానీ. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాను. మన స్వరూప్ బ్రో కూడా ఉన్నాడు. సో డాన్స్ నేర్పిస్తా అన్నాడు. సో ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ బ్రో డాన్స్. ఓకే ఈసారి అయితే కన్సిస్టెంట్గా ఉంటుంది, నేర్చుకుంటా పర్ఫెక్ట్గా డాన్స్ వీడియోలు కూడా చేద్దాం ఇప్పటి నుంచి. ఓకేనా? ఇప్పుడు ఎలాగో సాంగ్స్ కూడా చేస్తాం కదా, డాన్స్ వీడియోస్ కూడా చేస్తాం గైస్. నేను నేర్చుకుంటా ఈసారి సిన్సియర్గా సీరియస్గా నేర్చుకుంటా. ఓకేనా? స్కిల్స్ అనేవి పెంచుకోవాలి, మనం షార్ప్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఉంది డాన్స్ కాబట్టి నేను మర్చిపోయా. నేను ఇంకా ప్రాక్టీస్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసినా కన్సిస్టెంట్గా లేను. బట్ ఇప్పుడు నుంచి సీరియస్గా కన్సిస్టెంట్గా ఉంటా డాన్స్ కోసం. ఓకే బ్రో? డాన్స్ అయిపోగానే స్విమ్మింగ్కి వెళ్ళిపోదాం. ఓకే వెంటనే, ఎందుకంటే ఇవాళ మాత్రం అలసిపోయి పడుకోవాలన్నమాట. సో వీడియో ఏం చేసావు? వీడియో చేసిన పోస్ట్ అయిపోయిందా? సరే నేను కూడా మా ఫ్యామిలీలో ఒక వీడియో చేసా. అండ్ రేపు ఒక వీడియో షూట్ ఉంటుంది మనది, చేద్దాం రేపు. ఓకేనా? రేపు అరేంజ్ చేయాలి, ఏం చేయాలో చెప్తాను. సో ఈ డాన్స్ ప్రాక్టీస్ అవ్వగానే గైస్ మనం అయితే స్విమ్మింగ్కి వెళ్ళిపోదాం. కొంచెం చూపిస్తాం డాన్స్ ప్రాక్టీస్. ఏ బ్రో ఏం నేర్పిస్తావు వాళ్ళ? నువ్వు పాతవి ఉంది, పాతవి పర్ఫెక్ట్ చేయనా? సరే గైస్ పాతవి ఒకటి చెప్పు, నేను చేస్తా ఉంటా. కరెక్ట్గా కాదు సరేనా? మ్యూజిక్ లేకుండా పెడతాం, మళ్ళీ కాపరేట్ పెట్టు. ఓకే మ్యూజిక్ లేకుండా ఓకే మనోడు మ్యూజిక్ పాడతా డాన్స్ చేస్తాడు. ఇప్పుడు నేను అదే మ్యూజిక్ బ్రో రాదు బ్రో, పాట పాడుకుని డాన్స్ అయ్యి బ్రో. అలా రాదు బ్రో నాకు. అలా ఓకే టెట్టి అంటే ఓకే గైస్ ఒకసారి ప్రాక్టీస్ చేసి మొత్తం చూపిస్తాను నేను. ఓకే సో గైస్ చిలకడ దుంపలు పెట్టా. యాక్చువల్గా ఎందుకు పెట్టానంటే, సో మనోడికి కొన్ని స్టెప్స్ చెప్పాను అనమాట. సో ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం. బ్రో ఏంటి సాహసం చేస్తున్నాం? ఏం స్టెప్స్ బ్రో ఇవి? ఫస్ట్ రోజు ఇంత కష్టమైన స్టెప్స్ పెడితే సెకండ్ రోజు రావాలా వద్దా? రావాలి. ప్రాక్టీస్ చేస్తున్నాం సిన్సియర్గా. ఒకసారి మామూలు కోసం ఒక స్టెప్ పర్ఫెక్ట్గా రాదు, బట్ చేస్తాను. చూడండి. రెడీ 5 6 7 గో. 1 2 3 4. అదే సో యాక్చువల్గా ఇంకా చాలా ఉంది, అది చాలా పర్ఫెక్ట్ చేయాలి. రాంగ్ చేసే ఇప్పుడు రాంగ్ చేసి పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో గైస్ ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ అవగొట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్లో ఆ చిలకడ దుంపలు తినేసి ఇంకా మేము స్విమ్మింగ్ అయితే వెళ్తాం. ఓకే సో చేసి మంచిగా స్విమ్మింగ్ చేసి ఇంకా ఆ స్విమ్మింగ్ అయితే మ్యాక్సిమం చూపించాము, ఎందుకంటే నిన్న కూడా అదే అయిపోయింది కాబట్టి. సో ఎందుకంటే ఇంత వర్కౌట్ చేసేది నైట్ తొందరగా పడుకోవాలని అందుకని ఆయాసం వచ్చేలా పని చేస్తున్నాయి వల్ల వాళ్ళు తొందర పడి రేపు ఎర్లీ మార్నింగ్ 5 లేవాలి. లెక్సి షెడ్యూల్ వేసుకుంటా, షెడ్యూల్ కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫస్ట్ చూద్దాం ఇవాళ పడుకుంటానో లేదు, మళ్ళీ అది తలకాయ నొప్పి నాకు. నేను నా స్విమ్మింగ్ చేస్తే పడుకుంటా అనుకున్నా, బట్ పడుకోలేదు బ్రో, ఎందుకంటే కాఫీ తాగాం. అది తప్పు చేసాం. సో గైస్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపు ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.